హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. థంబ్‌నెయిల్ చూస్తే హెయిర్ కేర్ రొటీన్ అని ఉంది, ఇక్కడేంటి పొటాటోస్ కట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నేను నా హెయిర్ కేర్ రొటీన్లో భాగంగా పొటాటోస్ని యూస్ చేస్తున్నాను. నేను గత కొన్నాళ్ళుగా డాండ్రఫ్తో చాలా బాధపడ్డాను. అయితే ఈ పొటాటో రెసిపీ ఏదైతే ఉందో హెయిర్కి పట్టించుకోవడానికి, ఇది మా అమ్మ ఒకసారి వేరే విషయం కోసం దేనికోసమో ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళింది. సో అక్కడ డాక్టర్ చెప్పడం కాదు, ఇది ఒక పేషెంట్ చెప్పింది. ఇలా డాండ్రఫ్కి పొటాటో చాలా యూజ్ అవుతుంది, డాక్టర్ గారు సజెస్ట్ చేశారు నాకు అని చెప్పింది. సో వై నాట్ అని చెప్పి మేము ట్రై చేసాము. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అయితే పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని మనం బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దాని నుంచి జ్యూస్ అయితే తీస్తామన్నమాట. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను నాకు డెర్మటాలజిస్ట్ ఇచ్చిన సజెషన్స్ అండ్ ఒక మంచి హెయిర్ గ్రోత్ సీరం గురించి కూడా చెప్తాను. అయితే ఇక్కడ పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని మంచిగా పేస్ట్లా అయింది కదా, వాటర్ అయితే వేయక్కర్లేదు, అస్సలు వేయక్కర్లేదు వాటరు. అయితే ఇక్కడ ఈ క్లాత్ గురించి నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పాను. ఇందులో ఈ క్లాత్లో వేసుకొని మనం చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. జ్యూస్ చూసారా ఎంత వచ్చిందో. నేనైతే మీడియం సైజ్వి ఒక 2 తీసుకున్నాను, ఒక పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చిన జ్యూస్ని మనం చక్కగా స్కాల్ప్కి అంతా పట్టించేయాలి. అయితే ఇక్కడ స్కాల్ప్కి పట్టించడానికి పిల్లల సిరప్స్ ఉంటాయి కదా, ఆ డ్రాపర్నైనా యూస్ చేయొచ్చు మనం. ఇవి మ్యాక్సిమం ఉంటాయి, న్యూ మామ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇదేంటంటే మార్కెట్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రాపరే, ఇలాంటివి కూడా దొరుకుతాయి, అదైనా యూస్ చేయొచ్చు. లేదు మా దగ్గర ఏమీ లేవు అంటే కాటన్ అయినా యూస్ చేయొచ్చు. కాటన్ ముంచి మనం చక్కగా స్కాల్ప్ అంతా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను 3 ఎలా యూస్ చేయొచ్చో చూపిస్తున్నాను. ఇలా జ్యూస్లా వద్దు అనుకుంటే మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అయినా మామూలుగా చేత్తో రాసేసుకోవచ్చు. అయితే ఆ పేస్ట్ ఏంటంటే నేను రాసుకున్నప్పుడు నాకంత నచ్చలేదు, అలా జుట్టుకు పట్టేసినట్టు అలా అనిపించింది. సో ఇలా జ్యూస్ బెటర్ కదా అని చెప్తున్నాను అనమాట. నేనైతే ఈ డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి డెర్మటాలజిస్ట్ని కలిశాను, ట్రైకాలజిస్ట్ని కలిశాను. వాళ్ళు చాలా రికమెండ్ చేశారు నాకు, ప్రొడక్ట్స్ అనే కాదు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. హెయిర్ వాష్ వీక్లీ థ్రైస్ చేసుకోవాలని చెప్పి అలా చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. డెర్మటాలజిస్ట్ అయితే నాకు కీటోకానజోల్ షాంపూ అని దొరుకుతుందండి, అది బయట కూడా దొరుకుతుంది ఈవెన్, అదైతే నాకు రికమెండ్ చేశారు. అండ్ మనం వాడిన కోంబ్ కానీ టవల్ కానీ ఎవరితోని ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 8 అవర్స్ ఆర్ మినిమం 6 అవర్స్ అయినా మంచి స్లీప్ అనేది ఉండాలి. అండ్ నో స్ట్రెస్, అసలు స్ట్రెస్ తీసుకుంటే మనకి డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుందంట. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, స్ట్రెస్కి కూడా డాండ్రఫ్ వస్తుందా అనుకున్నాను నేను. సో స్ట్రెస్ కూడా ఉండకూడదని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఫుడ్ అండ్ విటమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పారు. మనకి ఉంటాయి కదా ఐరన్ డెఫిషియన్సీ అని, అలాంటివి, వాటి కోసం అయితే విటమిన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో ఆయిల్. మనం హెయిర్కి ఆయిల్ పట్టించేసి అలా ఉంచేసి వారానికి ఒకసారో లేదా వారానికి 2 సార్లు తలస్నానం చేస్తానంటే కుదరదు. మనం ఎప్పుడైతే తలస్నానం చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఒక 2 అవర్స్ ముందైతే ఆయిల్ పెట్టుకుని వాష్ చేసేయాలి అంతే. అండ్ పార్లర్ ట్రీట్మెంట్ మాత్రం అస్సలు తీసుకోకూడదు డాండ్రఫ్కి. నేను తీసుకుందామని ట్రై చేశాను, కానీ నాకు వచ్చిన రివ్యూస్ ఏంటంటే పార్లర్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పారు. సో ఎందుకులే అని చెప్పి నేను పార్లర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోలేదు. అండ్ ఇలా మనం చూపిస్తున్న విధంగా స్కాల్ప్కి అంతా ఆ పొటాటో జ్యూస్ అనేది పట్టించుకొని అండ్ వెనక కూడా పట్టించుకొని మిగిలితే హెయిర్ మొత్తానికి కూడా రాసేసుకోండి. ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ ఇలా బన్లా పెట్టేసుకొని వెయిట్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఈ పొటాటో జ్యూస్ అనేది 100% వర్క్ అవుతుందండి. మనం కన్సిస్టెంట్గా వాడాలి, వీక్లీ 2 పెట్టుకున్నా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఆఫ్టర్ హెయిర్ వాష్
డాండ్రఫ్ చాలా కంట్రోల్ అవుతుందండి. హెయిర్ కూడా కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది. అది మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూజ్ చేయొచ్చు. అంటే ఒకసారితో 2 సార్లతో మనకు రిజల్ట్ అయితే రాదు. అలా కన్సిస్టెంట్గా వాడుతూ ఉండాలి. డాండ్రఫ్ అయితే చాలా మటుకు కంట్రోల్లోకి వస్తుంది. అండ్ నేను మా డెర్మటాలజిస్ట్ నాకు ఒక హెయిర్ గ్రోత్ సేరమ్ రికమెండ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇదే అండి. ఇది డెర్మటాలజిస్ట్ నాకు హెయిర్ గ్రోత్ కోసం అని. అంటే నాకు హెయిర్ గ్రోత్ అనేది బాగానే ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా బాగా తక్కువ. అయితే డాండ్రఫ్ ఎప్పుడైతే మొదలైందో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైంది. సో దానికోసమని ఇదేంటంటే కొత్త జుట్టు కూడా వస్తుంది అని చెప్పేసి నాకైతే రికమెండ్ చేశారు. మార్కెట్లో అయితే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో మంచి రివ్యూస్ ఉన్నదైతే విష్ కేర్ హెయిర్ సీరమ్ ఒకటి చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. నేను యూజ్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి, మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.